సీఎం రేవంత్ రెడ్డి నేటి నుంచి 2 రోజుల పాటు తన సొంత నియోజకవర్గం కొడంగల్లో పర్యటించనున్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కొడంగల్ అభివృద్ధిపై ఆయన ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. నియోజకవర్గంలో జరుగుతున్న పలు అభివృద్ధి పనులను స్వయంగా పరిశీలించనున్నారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణపై అధికారులతో కీలక సమీక్షలు నిర్వహించనున్నారు. కొడంగల్ను విద్యా పారిశ్రామిక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ఆయన కంకణం కట్టుకున్నారు. ఈ పర్యటనలో సందర్భంగా వికారాబాద్ జిల్లాలోని దుద్యాల మండలం హకీంపేట గ్రామంలో వేగంగా నిర్మిస్తున్న ఎడ్యుకేషన్ హబ్ పనులను సీఎం పరిశీలించనున్నారు. ఇంటిగ్రేటెడ్ ఎడ్యుకేషన్ హబ్ ద్వారా ఆ ప్రాంత విద్యార్థులకు మెరుగైన మౌలిక సదుపాయాలు, విద్యావకాశాలు లభిస్తాయని ప్రభుత్వం చెబుతోంది. మే నెలలోనూ సీఎం రేవంత్ పలు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. కొడంగల్ను విద్యా పరిశ్రమల కేంద్రంగా మారుస్తానని హామీ ఇచ్చారు. వైద్య, ఇంజనీరింగ్, నర్సింగ్, పాలిటెక్నిక్ కాలేజీలు, అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్, సైనిక్ స్కూల్ వంటి అనేక విద్యా సంస్థలను ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు. నేడు హకీంపేటలో పనుల పరిశీలన తర్వాత కొడంగల్ నియోజకవర్గంలోని ఇతర ముఖ్యమైన అభివృద్ధి ప్రాజెక్టుల పురోగతిపై సీనియర్ అధికారులతో ముఖ్యమంత్రి ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహిస్తారు. పనుల్లో ఏవైనా అవాంతరాలుంటే అక్కడికక్కడే పరిష్కరించేలా చర్యలు తీసుకుంటారు. రేవంత్ రెడ్డి రాత్రికి కొడంగల్లోనే బస చేస్తారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణపై స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ బూత్ స్థాయి ఏజెంట్లతో సీఎం రేవంత్ బుధవారం సమీక్షిస్తారు. రేవంత్ రెడ్డి కొడంగల్ పర్యటన అభివృద్ధి పనుల పరిశీలనకు మాత్రమే పరిమితం కావటం లేదు. స్థానిక సమస్యలను నేరుగా తెలుసుకోవటం, వాటి పరిష్కారానికి ఆదేశాలు ఇవ్వటం కూడా ఈ పర్యటనలో భాగం. వచ్చే ఏడాది డిసెంబర్ నాటికి కొడంగల్లో అన్ని ప్రధాన ప్రాజెక్టులను పూర్తి చేయాలని ముఖ్యమంత్రి లక్ష్యంగా పెట్టుకున్నారు. దీనికోసం మక్తల్, నారాయణపేట, కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ పథకం, లగచర్ల వద్ద పారిశ్రామిక పార్క్, విద్యా హబ్ వంటి వాటిని వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సమీక్షల ద్వారా అభివృద్ధి పనుల్లో మరింత వేగం పుంజుకునే అవకాశం ఉంది.